భారత-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి కొనసాగుతోంది. ఎలాంటి కాల్పులు, డ్రోన్ల సంచారం, పేలుళ్లు, సైరన్ల మోతలు వినిపించడం లేదు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి తర్వాత పాక్ వైపు నుంచి డ్రోన్ల సంచారం లేదు. ఈ నేపథ్యంలో శ్రీనగర్, అమృత్సర్లో బ్లాకౌట్ ఎత్తివేశారు. అయితే కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో త్రివిధ దళాలు పూర్తి అలర్ట్గా ఉన్నాయి. శనివారం రాత్రి వరకు కాల్పుల మోత మోగిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత కొనసాగుతోంది. రాత్రి డ్రోన్లు, పేలుళ్లు, సైరన్ల మోతతో దద్దరిల్లిన జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో బ్లాకౌట్ ఎత్తివేశారు. జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. అఖ్మూర్, రజౌరి, పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అర్ధరాత్రి తర్వాత డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. జనజీవనం రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమైంది. నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖ వెంబడి ఎలాంటి కాల్పులు జరగడం లేదు. పరిస్థితి సాధారణంగానే ఉన్న భద్రతా బలగాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి. సున్నిత ప్రాంతాల్లో పహరాను పటిష్టం చేశాయి. అనుమానం వచ్చిన వ్యక్తులను, వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్, ఫిరోజ్పూర్, అమృత్సర్, జలంధర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు, కాల్పులు, బాంబు దాడులు జరగలేదు. ఆదివారం ఉదయం నుంచే పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది. కాల్పులు విరమణకు అంగీకరించిన పాక్ గంటలోనే డ్రోన్లు పంపడంతో శనివారం రాత్రి అమృత్సర్లో బ్లాకౌట్ అమలు చేశారు. ఆ బ్లాకౌట్ ను ఉదయం ఎత్తివేశారు. శనివారం రాత్రంతా అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది. ఎవరూ బయటకు రావొద్దని, ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పాక్తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాల్లోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. జైసల్మేర్లో ఎలాంటి కాల్పులు, సైరన్ల మోతలు వినిపించడం లేదు. గుజరాత్లో కూడా పరిస్థితి సాధారణంగానే ఉంది.